నమస్తే. స్వదేశం కన్నా విదేశీ చదువు, విదేశీ ఉద్యోగాలంటేనే ఒక కల, ఒక డ్రీమ్ అందరికీ గూడాను. మరి ఇలాంటి డ్రీమ్‌ని ట్రంప్ ప్రతిసారి గూడా దెబ్బ కొడుతూనే ఉన్నాడు. సో, వస్తున్నారు చక్కగా వీసా ప్రాసెసింగ్‌లు అయి బావున్నాయి. మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. చక్కగా సెటిల్ అవుతున్నారు. అనుకున్న టైంలోనే మరలా ఏదో ఒక ఇష్యూ తెచ్చిపెడుతూ ఉన్నాడు. మరి ప్రస్తుతం చూసుకుంటే స్టూడెంట్స్ మీద దెబ్బ కొట్టడమే ట్రంప్ ఒక టార్గెట్‌గా పెట్టుకున్నాడనేదైతే అర్థమవుతోంది. స్టూడెంట్ వీసాస్ మీద ఇప్పుడు వాటిని నిలిపివేస్తూ అంటే కుదిచ్చేస్తూ కూడాను తగ్గించేస్తూ ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు అనేది తెలుస్తోంది. సో మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళడానికి అప్లై చేసుకుని ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇన్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోంది అసలు అమెరికాకి వెళ్ళాలన్న డ్రీమ్, దీన్ని ట్రంప్ ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తారు. సో ఇది మనం మాట్లాడదాం. అంత పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ ట్రంప్ కి ఎప్పుడు ఒక కక్ష సాధింపు చర్యలాగా మెయిన్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని అంటూ ఉంటారు. సో మీరేమంటారు స్టూడెంట్స్ వీసాస్ ఆపడం అంటే? ట్రంప్ ఇప్పుడనే కాదండి, ఫస్ట్ టర్మ్ లో కూడా ఆయన బేసిక్ ఏంటంటే అమెరికన్స్ ఉన్న కన్సర్న్ అని అడ్రస్ చేసి దాని ద్వారానే ఆ హామీలు ఇవ్వడం ద్వారా నేను అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ కూడా అదే అందుకని ఇమ్మిగ్రేషన్ అండ్ టారిఫ్స్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాలసీలు ట్రంప్ తీసుకొచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్నాడు. ఇండియన్స్ అమెరికాలో ఎక్కువే 54 లక్షల మంది ఉంటున్నారు, 2 సో అందుకని ఇండియన్స్ మీద ఫస్ట్ ఏమో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడ్డాడు. తర్వాత ఇమిగ్రెంట్ లాస్ని చాలా మార్చడం, హెచ్1బి వీసా మీద పడ్డం, దాని ఫీజు పెంచడం, దాంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టడం, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు లేటెస్ట్గా స్టూడెంట్ వీసాలకు సంబంధించి దాదాపు 62% తగ్గించేశారని లేటెస్ట్గా రిపోర్ట్ వచ్చింది. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ రిపోర్టు రిలీజ్ అయింది నిన్న. ఇది షాకింగ్గా ఉంది. యాక్చువల్గా ఇండియన్స్ అంటే 62% విద్యార్థులు కట్ అయిపోతారు అమెరికాకి వెళ్ళడం. సో అసలు ఏం జరిగింది, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఇది మనకైనా చైనాకు కూడా? ఎందుకంటే మన మొత్తంగా ఇప్పుడు అమెరికాలో 11,70,000 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. అందులో ఇండియాలో 3,63,019 మంది ఇండియన్ స్టూడెంట్స్ ఉంటే చైనా వాళ్ళు 2,65,919 మంది చైనా స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఓవరాల్గా ఇండియా చైనా స్టూడెంట్సే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లో సగం % ఉన్నారు అమెరికాలో. మిగతా అన్ని దేశాల కంటే కూడా ఈ 2 దేశాల్లోనే ఎక్కువ ఉంటారు. అందులో కూడా ఒకప్పుడు చైనా స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు చైనా వాళ్ళు తగ్గించేశారు. వాళ్ళ దేశంలో ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్తన్ చేయడం అవన్నీ. ఇండియాలో ఏమవుతుందంటే టాప్ 10 యూనివర్సిటీలో ఇండియాలో ఒకటి కూడా లేదు. టాప్ హయ్యర్ ఎడ్యుకేషన్ మనం బాగా వెనకబడి ఉన్నాం. అందువల్ల మన వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ కావాలంటే విదేశాలకు పోవాలన్న పరిస్థితి ఏర్పడింది. ఏ రంగంలో అయినా, ముఖ్యంగా స్టెమ్ అంటారు, సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఈ వీటికి సంబంధించి ఎక్కువ మంది అక్కడికి వెళ్తుంటారు అన్నమాట. సో ఇప్పుడు ఏమైందంటే ఈ రిపోర్టు ప్రకారము 2025 మే టు ఆగస్ట్ వరకు వచ్చిన రిపోర్ట్ ఇది. ఇందులో తగ్గిపోయారు అనమాట భారీగా. F1 వీసా అంటారు. F1 వీసాల జారీ అనేది 2024లో 54,694 వీసాలు జారీ అయితే 2025కి వచ్చేసరికి 22,148 పడిపోయింది. 54,000 నుంచి 22,000కి పడిపోయింది. అంటే 62% వీసాల జారీ తగ్గించేశారు ఇండియాలో. ఇంతకుముందు మనం అప్లై చేసే దాంట్లో దాదాపు 77% ఓకే అయ్యేవి. ఇప్పుడు ఇది తగ్గిపోయింది అన్న, దాదాపు 40%కి పడిపోయింది. అదే చైనా చూసుకున్నప్పుడు చైనా 2024లో 61,075 వీసాలు చైనాకి ఇస్తే 2025కి వచ్చేసరికి 40,000కి పడిపోయింది చైనాలో ఏమో 34% తగ్గింది, మనకేమో 62% తగ్గింది. ఎందుకంటే సహజంగా మనవాళ్ళు ఎక్కువ కాబట్టి. జనరల్ గా ఒక కరోనాను వదిలేస్తే మనకి 2017-19 కానీ 2021-24 కానీ తీసుకుంటే, కరోనాకు ముందు కరోనా తర్వాత తీసుకుంటే యావరేజ్లో మనకి 55,717 వీసాలు వచ్చేవండి. 55,000 అనుకున్నాం, 55,000 వీసాలు, స్టూడెంట్ వీసాలు పర్ ఇయర్కి యావరేజ్లో వచ్చేవి. అది ఇప్పటికి 22కి పడిపోయింది. ఇంకా కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. అంటే దాదాపు యావరేజ్లో 30,000 మంది విద్యార్థుల మీద దీని ఎఫెక్ట్ ఎవరి ఇయర్ పడుతుంది. ఇంకా కూడా తగ్గచ్చు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే
మామూలుగా ఇప్పుడు స్టూడెంట్ వీసాలు ఏ ప్రాతిపదిక ఇస్తారంటే, ఒకటి దీన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసా అని చెప్తారు. స్టూడెంట్ వీసా లిమిటెడ్ దీనికి ఉంటుంది. అంటే మనకి అక్కడ రికగ్నైజ్డ్ ఎస్ఈవిపి అంటారు. ఎస్ఈవిపి అంటే స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ఉంటుంది డిపార్ట్మెంట్. అది రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీలు కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మనం అప్లై చేసుకోవాలి. వాళ్ళు సీట్ ఇస్తామని కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఎస్సీబీపీ నుంచి యాక్సెప్టెన్సీ లెటర్ ఉండాలి. దాని తర్వాత ఫామ్ I-20 ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఆన్లైన్లో DS-160 ఫామ్ ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఫైనాన్షియల్ ప్రూఫ్ చూపించాలి.